తూర్పు నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడలో 22,000 మందికి పట్టాలు వస్తాయని అన్నారు. గద్దె రామ్మోహన్ ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నారని అభినందించారు. ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉంటారు నిజంగా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. మేము ప్రతిపక్షంగా పోరాటం చేసినప్పుడు కూడా మా అందరికీ అండగా ఉండి మాకు దిక్సూచిగా ఉండి మాకు ఈరోజు ఈ గవర్నమెంట్ ఆటలు చాలా కీలకంగా పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటాం. దాంట్లో చొరవ చూపించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ లో 8 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలుగా పూర్తి కాలే, ఎప్పటికే 8 కోట్లు నిజంగా అభివృద్ధిదాయకం. ఇదే కాకుండా ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా వారు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు నాకు దారిలో వస్తా ఉంటే చెప్తాను. ఇప్పుడు చిన్న పొద్దున్నే